ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం, శుభ మంగళవారం, శుభోదయ శుభాకాంక్షలతో అందరికీ ముందుగా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలతో ఇవాళ ఒక చక్కటి మంచి విషయం మన వివేకానందుడి గురించి చెప్పుకుందాం. రామకృష్ణ పరమహంస ఒకసారి శిష్యుల ఆధ్యాత్మిక పరిణితిని అంచనా వేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పారమార్థిక ప్రగతిని పద్మంతో పోలుస్తూ కొందరిని దశదళ పద్మాల వంటి వారని, మరికొందరిని 16 దళాలున్న జలజం వంటి వారని పేర్కొన్నారు. ఇంకొందరిని శతదళ నీరజాలన్నారు. వివేకానందుని మాత్రం సహస్రదళ పద్మంగా తీర్మానించారు. ఈ వేయి రేకుల రాజీవం వంటి శిష్యుణ్ణే తమ బోధనల పరివ్యాప్తికి ప్రధాన సారథిగా చేసుకున్నారు. పరమహంస అస్తమించాక స్వామి వివేకానంద సోదర శిష్యులకు గురుస్థానంలో నిలిచారు. వారికి దిశానిర్దేశం చేయడమే కాకుండా రామకృష్ణ సంఘానికి శ్రీకారం చుట్టారు. అభాగ్యుల సేవలను ఆధ్యాత్మికోన్నతి సాధ్యమని ఆచరణలో చూపించారు. స్వామి వివేకానంద దేశభక్తుడనే ధ్యానసిద్ధుడు కూడా, కర్మయోగే కాదు కఠోర సాధకుడు కూడా. ఆయనలో ఒక ఋషి, భవిష్యత్తు తెలిసిన ద్రష్ట ఉన్నారు. ఆ యుగ పురుషుడి జీవన ప్రస్థానం సేవా సాధనల సమ్మిళితం. సంపూర్ణ వైరాగ్యం, సామాజిక తత్పరతల మేలు కలయికే స్వామి వివేకానంద. విశాలత్వమే ముఖ్యమని విశ్వసించే ఆ విశ్వనాయకుడు సత్యమే నా దైవం, విశ్వమే నా దేశం, నేను ప్రపంచ పౌరుణ్ణి అని నినదించారు. అరణ్యాలకు, మహర్షుల ఆశ్రమాలకు పరిమితమైన వేదాంత సత్యాల్ని జనజీవనంలోకి తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో భాగంగా భారతదేశమంతా దాదాపు 6 ఏళ్లు పర్యటించి సంఘంలోని మూఢాచారాలను నిరసిస్తూ ప్రజలను జాగృతపరిచారు. సనాతన ధర్మ వైశిష్యాన్ని చాటి చెప్పారు. తన సత్యాన్వేషణలో భాగంగా పాశ్చాత్య తత్వ శాస్త్రాల్ని ఆపోసన పట్టారు. ఋగ్వేదం నుంచి రఘువంశం వరకు స్వామి వివేకానందకు కరతలామలకం. భగవంతుని సృష్టిలో లోపాల్ని వెతకని వారే భాగవతోత్తములని స్వామీజీ విశ్వాసం. అందుకే ఆ సత్పురుషుడిలో దోషదర్శనం మచ్చుకైనా కనిపించకపోయేది. ఆయన ఎన్నడూ ఇతరుల్లో తప్పులను గాని, బలహీనతల్ని గాని చూసేవారు కాదు. పైగా ఎదుటి వారిలో ఏ కొంచెం మంచితనం ఉన్నా కూడా ప్రోత్సహించి నిగూఢంగా ఉన్న శక్తుల అభివ్యక్తీకరణకు అవసరమైన అనుకూలతలను కల్పించేవారు. వివేకానంద భక్తి జ్ఞాన ప్రబోధాలు శ్రోతలను సమ్మోహపరిచేవి. అమెరికాలో ఒకసారి స్వామీజీ శ్రీకృష్ణుడి గురించి తన్మయులై ప్రసంగించారు. ఆ భాషణలోని కృష్ణ లీలలకు ఆకర్షితురాలైన ఓ సంపన్న యువతి తనకున్న సంపదనంతా త్యజించారు. ఓ ద్వీపంలో ఏకాంతవాసంలో గడుపుతూ శ్రీకృష్ణ ధ్యానంలో నిమగ్నమైపోయారు. ఆధ్యాత్మిక సాధకులైన వారు మూఢభక్తులు, ఉద్రేకపరులు కాకూడదు. నైరాస్యంలో మగ్గుతూ నీరసించిన శరీరంతో ఉండేవారు పారమార్థికంగా పురోగమించలేరు. బలవంతులు, సంతుష్టులే ఆ మార్గంలో ముందుకి వెళ్ళగలుగుతారు అనేవారు స్వామీజీ. అభయం, అహింస, అసంగత్వం, ఆనందం, పారమార్థిక పిపాసి ప్రధాన గుణాలంటారు స్వామి వివేకానంద. ఆయన విశాల భావాలు, హేతువాద దృక్పథం, వైజ్ఞానిక దృష్టి కూడా ఆదర్శప్రాయమైనవి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.